అక్క ఆ రోజు మనం గుడికి వెళ్ళాం కదా, ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. మానందికి వెళ్ళి వాటర్ లో స్విమ్మింగ్ చేశాను. ఈ ఈ డ్రెస్ లోనే చూడక్క, ఆ రోజు దీన్ని వల్గర్ గా బిహేవ్ చేసి, అంటే నా ఫేస్ మార్జిన్ చేసి ఏ క్రియేట్ చేసి ఫొటోస్ ని కొంచెం హాట్ గా సెక్సీగా పెట్టినారు ఈ డ్రెస్ తోనే. నా డ్రెస్ తోనే నేను కాకుండా వేరేగా మార్పిడి చేసి ఫోటోలు సెండ్ చేశారబ్బా. అసలు చాలా మంది ఎలా ఉన్నారంటే, ఇప్పుడున్న కాలంలో ఆ, ఒక అమ్మాయి ఫోటో దొరికితే చాలు ఆ ఫోటో నుంచి ఎన్నో క్రియేట్ చేస్తున్నారబ్బా. అది నిజమా అబద్ధమా ఏదైనా సరే తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అసలు మనుషులు ఎలా ఉన్నారంటే, మనుషులు నమ్మడానికి లేదు. కలుసున్నప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలుసున్నప్పుడు బాగుంటుంది, విడిపోయినప్పుడు ఒకరి ఫోటోలు ఒకరి దగ్గర ఉన్నాయనుకో, సో ఇలా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది, చాలామంది. అలాంటివి అవి చాలానే జరుగుతున్నాయి కదా ఈ సమాజంలో. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే, ఎవరిని నమ్మకుండా ఉంటే బాగుంటుంది. ఎవరు మనోళ్ళు ఎవరు పరాయిళ్ళు అనేది ఎప్పటికీ అర్థం కాదు కాబట్టి, సో మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. ఎవరినైనా గుడ్డిగా నమ్మకుండా, ఒక్కరి మీద డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇది నా ఫీలింగ్. నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మా అక్క చెప్తా ఉంటుంది అనమాట, ఎవరికి శాశ్వతం కాదు వరు, ఎవరిని నమ్మకూడదు ఇప్పుడున్న సమాజంలో. నువ్వు కష్టపడితే నువ్వు తిను అంతే, నీ కష్టానికి తగ్గ ఫలితం నీకు దేవుడు ఇస్తాడు తప్ప ఎవరో పెట్టాలి ఎవరో సంపాదించాలి నువ్వు తినాలి అంటే అది ఎప్పటికీ జరిగేది కాదు. ఒకప్పుడు ఉండే ఆ కాలంలో భార్య భర్త అంటే కలిసి ఉన్నారు అంటే భర్త తెచ్చి పెట్టేవాడు, భార్యకు 3 పుట్ల కడుపు నిండా తెచ్చిచ్చేవారు, అలా ఉండేటివి. ఇప్పుడున్న సమాజంలో భార్య సంపాదించిన నా సంపాదన అంటుంది, అలాగే భర్త సంపాదించిన నా సంపాదన అంటారు. సో వేరియేషన్ ఇప్పుడున్న సమాజంలో మారుతున్నాయి కాబట్టి మనుషులు కూడా మారాలా అని మా అక్క నాకు కొంచెం చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఎవరైనా సరే ఇప్పుడున్న సమాజంలో డబ్బుకి ఇచ్చే వాల్యూ మనిషికైతే ఎవరు ఇవ్వట్లేదు. సో నీ చేతనైతే నువ్వు వర్క్ చెయ్యి, లేదంటే అన్నీ మూసుకొని సైలెంట్గా ఉండు. మా అక్కడ రైట్స్ కూడా ఉండవు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని చెప్తా ఉంటుంది అనమాట. సాధ్యమైనంత వరకు మా అక్క చెప్పేది కూడా కరెక్టే కదా. బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు అనేది ఒకటి క్లారిటీ వచ్చిందబ్బా. ఇదేంటి ఇప్పుడు సామెతలు చెప్తుంది, ఇదేమన్నా లవ్లో ఫెయిల్ అయిందా అని మీ అందరికీ డౌట్ రావచ్చు. లవ్లో ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ అయితే నాది కాదులేండి, పూర్తిగా జీవితంలోనే ఫెయిల్ అయిపోయినా నేను. కాబట్టి లవ్లు మనకు సెట్ అవ్వవు. నేను ఏదో నాకు తెలిసిన కాటికి నలుగురికి చెప్పాలి అనే మైండ్ సెట్ నాది అనమాట, అంతకుమించి ఏం లేదు. చాలామంది నాకు పెట్టే కామెంట్స్, చాలామంది అడుగుతుంటారు కదా, చాలామంది కామెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది మొగుడిని వదిలేసింది వీడియోలు చేస్తుంది అని చాలామంది అంటుంటారు జోష్నక్క నన్ను. అయితే వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నా, ఐ మీన్ ఇప్పుడు నేనేంటో నువ్వు చూస్తున్నావు కదా, చాలామంది ఇది మొగుడిని వదిలేసి వచ్చింది, మొగుడిని వదిలేసి వీడియోలు, నేను ఏ డ్యాన్స్ అయినా అయ్యబ్బా దాంట్లో తప్పులు చూపిస్తూనే ఉంటారు. మొగుడిని వదిలేసి వచ్చింది అంటారు. మొన్న తీసాం కదా పెరగన్నం కలుపుకొని ఒక ఫుడ్, దానికైతే నేను కలిపిన పెరగన్నాన్ని ఎవరు చూడలేదు, కానీ ఇక్కడ ఉన్న ఈ పాటను చూసారంట అందరూ. ఏమన్నా న్యాయమా? వాళ్ళకి మంచి చేసిన దాంట్లోనే చెడు వెతుకుతున్నారు. రేపటి నుంచి నేను బుర్కా వేసుకొని వీడియోలు తీస్తా, ఓకేనా? ఆ బుర్కా వీడియోలు కూడా మీకు ఏం కనిపిస్తుందో కామెంట్ చేయండి. ఏది చేసినా ఎక్స్పోజింగ్, ఏం చేసినా కంటెంట్, ఏం చేసినా ఎక్స్పోజింగ్ అంటే అలాంటి వాళ్ళకు నేను ఏం చేయలేనబ్బా. నా మానాన్ని నేను పని చేసుకుంటూ పోతున్నా. మీలాగా నాకు సంపాదించే భర్త దొరకలేదు, మీలాగా నన్ను ప్రేమగా చూసుకునే ఫ్యామిలీ నాకు దొరకలేదు. సో మీలాగా అండగా ఉండే అన్నదమ్ములు తోడబుట్టినోళ్ళు వీళ్ళెవరు నాకు లేరు. కాబట్టి అందరికీ నేనే హోప్. కాబట్టి నేను కష్టపడాలి, నేను సంపాదించాలి. పొద్దునుంచి రాత్రి వరకు ఈ షాప్లో బట్టలు అమ్ముకుంటా, ఇప్పుడున్న చంద్రవంద్ర బట్టలన్నీ సర్దుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైవ్ చేస్తాను. దేనికోసం అండి? నైట్ టైం లైవ్ పెట్టిందంటే అక్క చూసినాక తప్పుడువే. నైట్ టైం లైవ్ చేస్తే అవి తప్పుడోళ్ళే ఆడోళ్ళే అంటారు ఇంకా. సో అవును, వాళ్ళు చేసే కంటెంట్ ఏంటి, వాళ్ళు వల్గర్గా చేస్తున్నారా, వాళ్ళు నీట్గా చేస్తున్నారా అనేది కూడా ఎవరు పట్టించుకోరే. బట్ ఎవరు చూడు అలాగే అనుకుంటూనే ఉంటారు. నువ్వు ఏం చేయని దానికి నీకు ఇన్ని వస్తాయి, చేసే వాళ్ళకి ఎన్ని వస్తుంటాయి? చేసేవాళ్ళు డేర్గా తిరుగుతారక్క, చేసేవాళ్ళు డేర్గా తిరుగుతున్నా. అదే నా బాధ కూడా. కొంతమంది ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు, పర్టికులర్ ఎక్స్పోజింగ్ కంటెంటే తీసుకొని చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎవరు ఏమన్నారు, నన్నే ఎందుకు పర్టికులర్ పేరు బట్టి నన్నే ఎందుకు అంటున్నారు? అసలు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, కావాల్సి కానీ మా అత్తారింటోళ్ళు ఇట్లా ఏమైనా చేపిస్తున్నారా అని ఒక్కోసారి డౌట్ కూడా వస్తుంది. కామెంట్లలో వస్తాయి చూడు, ఘోరంగా మొగుడిని వదిలేసి వచ్చింది బికాజ్ మొగుడు మంచోడేమో, ఇది ఇట్లా చేసింది కాబట్టి మొగుడు వదిలేసినాడేమో. అరే మంచోడు మొగుడు అయితే ఏ ఆడదాన్ని వదిలేస్తుందా చెప్పు? నాకేమన్నా కొవ్వు పట్టిందా చెప్పు? నాకేమన్నా అవసరమా?
మంచిగా ప్రేమ చూసుకునే భర్త దొరికితే అన్నిటినీ వదిలేసి ఒంటరిగా ఇలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ బతకాల్సిన కర్మ నాకేంటి చెప్పు. ఇలా లైవ్ చేసుకుంటూ మీతో అనిపించుకోవాల్సినది అంత అవసరం ఏముంది నాకు. బట్ నేనేదో నా చిన్న ఫ్యామిలీని చూసుకుంటూ నేను హ్యాపీగా నా వీడియోలు నేను చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీకు మూవీ ఆఫర్స్ వస్తున్నాయి కదా వెళ్ళట్లేదు అని అడుగుతున్నారు కదా. సో దానికి కూడా ఒక క్లారిటీ ఇద్దామని నేను వీడియో కూడా చేస్తున్నాను. మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయండి, రావని నేను చెప్పట్లేదు, కానీ నాకు ఖచ్చితంగా మూవీస్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఎంతవరకు కరెక్ట్ వేలో వస్తున్నాయి ఆఫర్స్ అనేది చాలా ఇదిగా ఉందన్నమాట. సో చాలామంది ఆఫర్స్ అయితే ఇస్తున్నారు కానీ బట్ కమిట్మెంట్ డైరెక్ట్గా అడగట్లేదు, కానీ కొంచెం వల్గర్ మాటలు మాట్లాడుతున్నారనమాట. సో నువ్వు ఫస్ట్ రావాల్సింది వస్తుంది, కొంచెం హార్ట్గా ఫోటోలు పెడతావా, కొంచెం నడుము చూపిస్తావా, చీర కట్టుకొని వీడియో కాల్ చేయి, ఇట్లాంటి మాటలు విన్నా నేను అనమాట. వాళ్ళు నన్ను అడగడం జరిగింది సినీ ఫీల్డ్లో. సో అందుకని ఇవన్నీ వద్దు, నాకు సినీ ఫీల్డ్ వద్దు, ఏమొద్దు. దర్జాగా నా ఊర్లో నా ఫ్యామిలీ మధ్యలో నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను చిన్న ఈ బొటిక్ మాదిరి చిన్న బట్టల షాప్ పెట్టుకున్నా, నా షాప్ చూసుకుంటూ నా యూట్యూబ్ ఛానల్, నాకు ఇన్స్టాగ్రాము, ఈ సోషల్ మీడియా చాలు నాకు. ఫ్యూచర్లో నాకు రాసి పెట్టుంటే చూద్దాము, వితౌట్ కమిట్మెంట్తో చూద్దాము, అంతవరకు అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి సో అలా అనుకుంటున్నాను కాబట్టి సో వేటిలలో నేను కనిపించట్లేదు. అండ్ చాలామంది నంద్యాల చుట్టుపక్కల వాళ్ళు కూడా నాకు చాలా కామెంట్ చేయడం జరిగింది. సో మీకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు కదా, అందరు కలిసి మీటప్లు పెట్టుకుంటున్నారు. ఈ నంద్యాల, బేతంచెర్ల, బనియాన్పల్లెం, ఆత్మకూరు ఇట్లా అందరు కలిసి మీటప్ అవుతున్నారు కదా. మీరెందుకు అక్క వాళ్ళతో మింగిల్ అవ్వట్లేదు, మీరెందుకు అక్క వాళ్ళతో కలిసి వీడియో తీయడం లేదని కూడా చాలామంది నన్ను అడుగుతున్నారనమాట. సో వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో వాళ్ళలాగా నేను బయట తిరగడానికి నాకు ఎవరు, నేను కూర్చుంటేనే నాకు ఈ షాప్ జరుగుతుందండి. ఈ షాప్ని వదిలేసి నేను బయట తిరిగితే నాకు షాప్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఎక్కువ శాతం బయట తిరగడం లేదనమాట. సో ఎంత ఉన్నా కూడా నా షాపు నా ఇల్లు మాత్రమే. సండే వచ్చిందంటే నా ఫ్యామిలీని తీసుకుని అటు ఇటు చిన్న చిన్నగా బయటికి వెళ్తాను తప్ప అంతకుమించి నేను ఫ్రెండ్స్తో కలిసి బయటికి తిరిగేంత ఇంకా ఇది నాకు రాలేదు. ఎందుకంటే మేబీ నాకు కూడా అన్నీ బాగా జరిగి ఉండింటే నేను ఫ్రెండ్స్తో కలిసి బయట తిరిగిండేదాన్ని. సో నాకు అన్నీ బాగా లేవు కాబట్టే, నా సిచ్యువేషన్ సరిగ్గా లేదు కాబట్టే నేను బయట తిరిగి డబ్బులు కాజేసుకోవడం ఎందుకు, ఇంట్లో ఉండి నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను నా వీడియోలు నేను చేసుకుందామని ఫిక్స్ అయినా కాబట్టి ఇలా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. దీంట్లో చాలామంది నాకు అర్థం కాదు ఏంటంటే, ఇంత నా వీడియోలో ఒక్క అబ్బాయితో కూడా కొన్ని వీడియోలు ఉండవు, దీంట్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే తప్పుడు కామెంట్లు పెడతా ఉంటారు. అబ్బా ఇందులో కూడా బ్యాడ్ కామెంట్ పెడతానే ఉంటారు. అలాగే నేను ఇంకొక అబ్బాయితో కలిసి వీడియోలు తీసినప్పుడు పెడితే అదొక విధంగా ఉంటుంది, కానీ అరే సింగిల్గానే చేస్తున్నాను కదరా, నేను ఒక్కదాన్నే కలిసి వీడియోలు తీసుకుంటున్నా కదా, దీనికి కూడా చెత్త కామెంట్లే పెట్టాలా? ఇంకా మీరు జీవితంలో మారరా? నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే, ఒకరికి మీరు బ్యాడ్ కామెంట్లు పెడుతూ వాళ్ళు బాధపడుతుంటే మీకు అంత ఇష్టమా అనే ఫీలింగ్ వస్తుంది ఒక్కోసారి. సో ఆ మైండ్ సెట్లో ఉంటారా? ఇవన్నీ నాకు మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి వీడియో తీస్తున్నాను. సో ఎప్పటికైనా కూడా చాలామంది అదే అనుకుంటున్నారు, ఎక్కువ మీ లైఫ్ గురించి చెప్పండి, మీ లైఫ్ స్టోరీ చెప్పండి అని అడుగుతున్నారు. నా లైఫ్ స్టోరీ ఇదేనండి, ఇంతకు మించిన లైఫ్ స్టోరీ ఏం లేదు నాకు, ఇదే నా లైఫ్ స్టోరీ. సో ఇంకా ఇక్కడి నుంచి అయినా కూడా మీరు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఎక్స్పోజింగ్ నేను చేస్తేనే మీరు దానికి పెట్టండి, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను, దానికి పెట్టండి. బట్ నేను ఏం చేసినా ఎక్స్పోజింగ్ అంటే ఇంకా దాన్ని నేను ఆపలేను అనమాట. మీరు పెట్టే కామెంట్లో నేను అస్సలు ఆపలేను, అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఇంకా మీకు మీ చేతులు ఊరుకుండవు, మీకు చెత్త కామెంట్లు పెట్టడమే మీ మైండ్ సెట్ అనుకొని నేను కూడా వదిలేస్తాను. నేను చాలా మటుకు నేను రియాక్ట్ అవ్వను అబ్బా చెత్త కామెంట్లు పెట్టే వాళ్ళకి, నేను 110% నేను రియాక్ట్ అవ్వను. ఎవరు పాపన వాళ్ళే పోతారులే, ఎందుకు వదిలేస్తే సరిపోతుంది కదా అనుకునే మైండ్ సెట్ నాది. బట్ కొంతమంది మాత్రం వదలరబ్బా, మనసుని గుచ్చి 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 చంపుతుంటారు. మీకు తెలియదు ఏంటంటే, నేను చేసే వీడియోస్ ప్రతిదీ నా ఫ్యామిలీ మెంబర్ చూస్తూ ఉంటారు కదా, అంతలేదు నా పిల్ల వీడియోలు చేయదు కదా అనే మైండ్ సెట్ పెట్టుకోండి చాలు. ఎందుకంటే నాకు పెద్ద కూతురే ఉంది, నా కూతురికి 11 years. నా కూతురు నేను చేసే ప్రతి లైవ్ వీడియో, ప్రతి షార్ట్ వీడియో, ప్రతి వీడియో నా కూతురు చూస్తూనే ఉంటుంది. ఆ పిల్లకి చదవచ్చు కదా, ప్రతి కామెంట్ కూడా నా కూతురు చదువుతూనే ఉంటుంది. నాకంటే కూడా నా కూతురు ఎంత బాధపడుతుంటుంది. మరి ఇంత బాధపడుతున్నప్పుడు ఎందుకు చేస్తున్నామమ్మా అని కూడా మళ్ళీ రిటర్న్ పెడతారు. ఆ పిల్లని పోసేయడానికి, ఆ పిల్ల చదువులకు మీరు డబ్బులు ఇస్తున్నారా?
లేదంటే నేనేమన్నా వల్గర్గా కంటెంట్ తీసుకొని ఏమన్నా డబ్బులు సంపాదిస్తున్నానా? లేదు కదా. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నా షాప్లో బట్టలు చూపించుకుంటూ, నాకు వచ్చిన డ్యాన్స్ చేసుకుంటూ, నాకు వచ్చిన నత్తి మాటలు మాట్లాడుకుంటూ నేను నా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. దీంట్లో మీ ఎందుకు అందరికి కడుపు మంట నాకు అర్థం కాంది. నా పని నేను చేసుకుంటూనే ఉన్నానబ్బా. నా పనిలో మీరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు తప్ప నేను మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ కూడా చేయట్లేదు. సో ఇక నుంచైనా మీరు కొంచెం ఈ చెత్త కామెంట్లు పెట్టడం మానేస్తే బాగుంటుంది. లేదు అనుకుంటే మీ కర్మ, ఏదో ఒక రోజు కర్మ అనేది ఒకటి ఉంటుంది, మీకు కూడా అది చూపిస్తుంది. అదే నేను నమ్ముతాను. సో ఈ రోజుకి నేను ఇది క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. మీరు ఇంకా ఏమైనా నా గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ పెట్టండి, చెత్త కామెంట్ మాత్రం పెట్టకండి. మీకు ఏం కావాలో అడిగితే దాన్ని బట్టి నేను దాని గురించి ఒక క్లారిటీ నేను మీకు ఇచ్చేస్తాను తప్ప చెత్త కామెంట్ పెడితే ఏమొస్తుంది చెప్పండి. చెత్త కామెంట్ పెడితే మీకు ఏమొస్తుంది? మీకు అంత పైచాచిక ఆనందం వస్తుంటే నేను ఏం చేయలేను అలాంటి వాళ్ళను. బట్ ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మీరు 1కి 10 సార్లు కామెంట్ పెట్టండి. నేనే చూసుకొని నిదానంగా దానికి తగ్గట్టు నేనే మీకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తానబ్బా. ఓకేనా? ఇంతవరకు నేను చెప్పిన మాటలన్నీ విని అర్థం చేసుకొని ఉంటే దయచేసి ఇక్కడి నుంచైనా నాకు బ్యాడ్ కామెంట్ పెట్టకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ వంక తింకర వరలక్ష్మి. బాయ్.